గురుభ్యో నమః. సర్వతోభద్ర చక్ర పార్ట్ 4. ఇది ఒక సర్వతోభద్ర చక్రం. ఇప్పుడు ఇందాక మనం చూసినట్టు ఇంతకుముందు 9 నిలువుగా 9 అడ్డంగా గళ్ళు ఉంటాయి. 1 2 3 4 5 6 7 8 9. ఇక్కడ చూడండి, ఇది ఈ 4 కార్నర్లో ఖాళీగా ఉంటుంది. 4 కార్నర్లు ఇక్కడ అచ్చులు పెడతాం. 1 ఆ ఈ మళ్ళీ ఇక్కడ ఊ రు ఏ ఐ లు ఏ ఐ ఓ అమహ. సో ఇట్లా పెట్టేస్తాం అక్షరాలు. మనం ఇక్కడ చూడండి, ఇక్కడ కృతిక నక్షత్రం, ఇది ఈస్ట్ అనమాట. కృతిక నక్షత్రం కృతిక, రోహిణి, మృగశిర, ఆర్ద్ర, పునర్వసు, పుష్య, ఆశ్లేష, మఖ, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, అభిజిత్, శ్రావణం, ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి, అశ్వని, భరణి. ఇది ఇక్కడ తర్వాత మనం ఇక్కడ ఇందాక చూసినట్టు మనం మేషం ఇక్కడ స్టార్ట్ అవుతుంది అనమాట. యాక్చువల్ వృషభం ఇక్కడ తూర్పు సైడ్. వృషభం, మిథునము, కర్కాటకం, సింహము, కన్యా, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం, మేషం. ఓకే, అట్లాగే నెక్స్ట్ నందతిథి, భద్రతిథి, జయతిథి, రిక్తతిథి, పూర్ణతిథి. అట్లా ఇక్కడ మంగళవారం స్టార్ట్ అవుతుంది, ఆదివారం కాదు. రెండు వస్తున్నాయి కానీ కన్ఫ్యూజ్ కాకండి. ఫస్ట్ మంగళ, బుధ, గురు, శుక్ర, శని, ఆది, సోమ. ఇట్లా పెట్టుకోండి, ఇవి వస్తాయి. సో ఇది ఒక బేసిక్. ఇది మనకి తెలిసి ఉంటే మనకు తర్వాత స్టడీ చేయడం చాలా ఈజీ అనమాట. నెక్స్ట్ ఏం చేస్తాం అంటే ఇప్పుడు శని వచ్చి కృతిక నక్షత్రం అనుకోండి. ఒక ఎగ్జాంపుల్ చూస్తున్నాం, ఎట్లా చూపిస్తుందని. ఓకే, శని కృతిక నక్షత్రం ఉంది. వేద ఏం చేస్తుందంటే, వేద అంటే లెఫ్ట్ సైడ్ స్ట్రైట్, కుడి సైడ్, జనరల్ 3 వైపులు ఉంటుంది వేద మనకు తెలిసిన కింద. శని కృతిక నక్షత్రం ఉందనుకోండి ఇక్కడ ఎగ్జాంపుల్. ఓకే, ఇక్కడ S1 ఈ అక్షరం మీద వస్తుంది, వృషభం మీద వస్తుంది. నందతిథి ఆదివారం మంగళం మీద వస్తుంది. భద్రతిథి బుధతిథి బుధవారము సోమవారం మీద వస్తుంది. తుల మీద వస్తుంది. తా అక్షరం మీద వస్తుంది. విశాఖ నక్షత్రం మీద వస్తుంది. ఈ ఎదురుగుంటుంది, ఈ శని నుంచి ఎదురుగున్న దాంట్లో ఓన్లీ శ్రవణం మీద, ఇవన్నీ మధ్యలో ఈ ఎదురుగున్న దాంట్లో ఇవన్నీ ఉండవు అన్నమాట. వీటి మీద ఎక్కడ ఉండదు, ఓన్లీ రైట్ స్ట్రైట్గా నక్షత్రం మీద, శ్రవణ నక్షత్రం మీద ఉంటుంది. కుడివైపు ఏంటి, ఓన్లీ భరణే మీద ఒకటే వచ్చింది S1 ఇక్కడ చూడండి అనమాట. సో ఇది ఇట్లా ఉంటుంది అనమాట. ఇవి మీ చూసుకోవాల్సింది. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం మనం. ఓకే, కుజ రోహిణిలో ఉంది ఇక్కడ. ఓకే, ఇందాకన్నట్టు రోహిణి ఇక్కడ కుజ. రైట్ సైడ్కి ఏముంది మీకు, ఊ అక్షరం మీద ఉంటుంది, అశ్విని మీద ఉంటుంది ఇక్కడ. నెక్స్ట్ ఈ కుజకి ఎదురుగా ఏంటి, డైరెక్ట్ అభిజిత్. ఇవన్నీ వదిలేయాలి. స్ట్రైట్గా ఎదురుగున్న స్ట్రైట్గా చూసినప్పుడు ఈ మధ్యలో అన్నీ వదిలేసేయాలి. లాస్ట్ అభిజిత్ నక్షత్రం మీద ఉంది ఇదొకటి. నెక్స్ట్ ఇక్కడ లెఫ్ట్ సైడే ఉంది వా అక్షరము, మిథునము, ఆవు అక్షరము, కన్య, రా అక్షరము, స్వాతి. ఈ అక్షరం ఉంటుందన్నమాట. ఇట్లా చూసుకోవాలి, వేదాలు ఎట్లా వస్తున్నాయో చూసుకోవాలి మీరు. నెక్స్ట్ ఇక్కడ జాన్ ఎఫ్ కెనడీ ఎగ్జాంపుల్ చూద్దాం. జాన్ ఎఫ్ కెనడీ. ఓకే, జాన్ ఎఫ్ కెనడీ జూనియర్ అంటే జాన్ ఎఫ్ కెనడీ కొడుకు అనమాట. అమెరికన్ ప్రెసిడెంట్ ఉండేవాడు చూడండి, ఆయన కొడుకు అనమాట. ఈయన యంగ్గా ఉన్నప్పుడు చనిపోయాడు. ఇది 1960 అనుకుంటాను డేట్ ఆఫ్ బర్త్. కరెక్ట్, నేను వెరిఫై చేసుకోవాలి ఒకసారి, కానీ చక్రం కరెక్టే. అయితే చూడండి, ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనము ఫస్ట్ టైం చూడండి, ఆయన జన్మ నక్షత్రం ధనుస్సు. ఓకే, ధనుస్సు. ఆయన నైదర నక్షత్రం భరణి. వైనాసిక అక్షరం అనురాధ. ఎందుకంటే ఆయన చనిపోవడం చూస్తాం కాబట్టి జనరల్గా మనం చూస్తున్నాం. ఇది నాకు 1960 అనుకుంటాను డేట్. ఒకసారి డబుల్ కన్ఫర్మ్ చేసుకోండి, మీరు కూడా చెక్ చేసుకోండి. జన్మ నక్షత్రం ధనుస్సు, నైదన నక్షత్రం భరణి,
వైనాశిక నైదన అంటే డెత్ అనమాట. ఇది వైనాశిక అంటే నాశనం చేసేది. అనురాధ నక్షత్రం ఈ మూడు. ఆయన పుట్టింది ఎప్పుడు? థర్స్డే, గురువారం పుట్టాడు. శుక్లాష్టమి రోజు పుట్టాడు. ధనిష్ట నక్షత్రం అని పుట్టింది. ఓకే. సో మనం ఇది జన్మ ప్రకారం సర్వాశ్ర చక్రం అనమాట. అయితే ఈ భరణి నక్షత్రం నోట్ చేసుకున్నాం, జన్మ నక్షత్రం ధను నోట్ చేసుకున్నాం. తర్వాత ఆయన అనురాధ నక్షత్రం నోట్ చేసుకున్నాం. ఇక్కడ వైనాశిక నక్షత్రం. ఆయన పుట్టింది జయతిథి. ఇందాక చెప్పాను. అష్టమి అంటే ఏంటంటే జనరల్గా చూడండి, అష్టమి అంటే ఇది 1 2 3 4 5 1 2 3 4 5 6 7 8 ఈ గ్రూప్లోకి వచ్చింది. 8 అష్టమి తిథి అంటే జయ దాంట్లోకి వచ్చింది, జయతిథిలోకి వచ్చింది. ఓకే. మళ్ళీ ఆయన పుట్టిన థర్స్డే కాబట్టి ఇక్కడ థర్స్డే ఉందండి. సో ఇవన్నీ నోట్ చేసుకోండి ఫస్ట్. ఓకే. తర్వాత ఏం చేద్దామంటే మనం నేను హారోస్కోప్ ఇది. ఓకే. నెక్స్ట్ ఆయన చనిపోయింది డెత్ 16 జూలై 1999. ఓకే. మనం ఇందాక మనం అవే నక్షత్రాలు ఎక్కడ ఉన్నాయి అవే నక్షత్రం చేసుకుందాం. గ్రహాలు కాదు. ఇక్కడ భరణి, ఇక్కడ ధనిష్ట, ఇక్కడ అనురాధ, ఇక్కడ జయతిథి, గురువారం. ఓకే. ఇవన్నీ చూసాను అనుకున్నాను. ఓకే. అయితే ఇక్కడ భరణి నక్షత్రం మీద సాటర్న్ ఉంది ఆల్రెడీ. ఇక్కడ భరణి నక్షత్రం సాటర్న్ ఆల్రెడీ ఉంది మీకు. ఫస్ట్ దెబ్బ అనమాట మీకు ఆల్రెడీ. భరణి నక్షత్రం ఏంటి మనకి ఇక్కడ? నైదన నక్షత్రం. ఓకే. సరే నెక్స్ట్ దాంట్లోకి వచ్చి ఇంకా చూద్దాం ముందన్నట్టు. ఓకే. ఇప్పుడు భరణి నుంచి ఏమేమి వస్తున్నాయంటే చూడండి, భరణి నుంచి అక్కడి నుంచి శని ఎక్కడ శని ఎక్కడ ఆస్పెక్ట్ ఉంది? స్ట్రైట్గా వీనస్ని ఆస్పెక్ట్ చేస్తుంది సాటర్న్. ఓకే. తర్వాత శుభగ్రహం వెళ్ళిపోయింది ఒకటి. ఇక్కడ చూడండి ఈ డయాగ్నల్గా చూస్తుంది చూడండి. ఐ అక్షరము, ఐరిస్ మేషం ఉంది, రిక్త, జయతిథి, గురువారం రెండింటిని మీకున్న శకాలలో జన్మతిథి, జన్మ నక్షత్రము, జన్మవారము, పేరు అచ్చు, తర్వాత ఇవన్నీ ఉంటాయి. ఇవన్నిటిని ఇంపాక్ట్ చేస్తుంది మీకు. ఈ భరణి ఏం చేసింది మీకు? ఇక్కడ జన్మ తిథిని కొట్టేసింది, గురువారం జన్మ వారం కొట్టేసింది, తర్వాత ఈ అనురాధ నక్షత్రం కూడా కొట్టేసింది. ఎందుకంటే అనురాధ నక్షత్రంకి ఇక్కడ ఏంటి మనకు? వైనాశిక నక్షత్రం. ఓకే. ఇవన్నిటి ఇంపాక్ట్ చేస్తుంది. సో ఇది ట్రబుల్సమ్, ఈ ఏరియా ట్రబుల్సమ్. ఫస్ట్ మనకు తెలిసింది అది. నెక్స్ట్ ఓకే. నెక్స్ట్ ఏం చేస్తాం మనం? ఓకే. నెక్స్ట్ జన్మ నక్షత్రం చూద్దాం. జన్మ నక్షత్రం మీద ఏమైనా ఆస్పెక్ట్ ఉంది? కేతు ఆస్పెక్ట్ ఇక్కడి నుంచి వస్తుంది, ఇక్కడి నుంచి రాహు వస్తుంది. ఓకే. ఇక్కడి నుంచి ఎదురుగా విశాఖ ఉన్న విశాఖ నక్షత్రం ఏం లేదు, కానీ ఇక్కడ చూడండి కేతు ఒకటి ఆస్పెక్ట్ చూపిస్తుంది, దాని ఇష్టం రాహు వస్తుంది ఇక్కడి నుంచి ఆస్పెక్ట్. సో ట్రబుల్ పెరుగుతుంది అనమాట ఇప్పుడు మనకు జనరల్గా వీటితో పాటు. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు జయతిథిని చూసుకుందాం. జయతిథి దీని మీద ఏం ఇంపాక్ట్ ఉంది చూస్తే కనుక మీకు చూడండి, సాటర్న్ ఆస్పెక్ట్ ఉంది ఇక్కడి నుంచి, కేతు ఆస్పెక్ట్ ఉంది ఇక్కడి నుంచి, వీనస్ ఆస్పెక్ట్. వీనస్ శుభగ్రహమే, కానీ ఇన్ని నెగిటివ్ల మధ్య ఇది పెద్దగా ఇది లేదనమాట. దీని ఇంత బెనిఫిట్ ప్లానెట్ అయినప్పటికీ దాని ఇంపాక్ట్ తక్కువ ఉంటుంది. అదే జూపిటర్ అయితే బాగుండేది, జూపిటర్ లేదు అక్కడ. కానీ దీనివల్ల సాటర్న్ కేతు రెండు ఈ జయతిథి మీద గురువారం మీద యాక్ట్ చేస్తున్నాయి. సో ఇవన్నీ ట్రబుల్స్ అనమాట అనుకో. ఇంకోటి ఏంటంటే నేను ధనిష్ట నక్షత్రంతో టీతో స్టార్ట్ అవుతుంది. టీ మీద ఇంపాక్ట్ ఏంటి ఇక్కడ? ఈ అక్షరం మీద ఏం పెద్దగా ఇంపాక్ట్ లేనట్టుంది, ఏం లేదు. సో దీన్ని తర్వాత చూద్దానండి కొంచెం డీటెయిల్గా. చార్ట్ పెట్టి స్టడీ చేద్దాం. ధన్యవాదాలు.